మానవ వనరులు లేని దేశంలో చేతిలో ఎంత సంపాదన ఉన్నా అది పనికిరాదు. అందుకే ఏ దేశమైనా తమ జనాభా పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఉదాహరణకు జపాన్ ఎంత సమర్థవంతమైన దేశమైనా అక్కడ జనాభా రేటు చాలా తక్కువ. రేపటి కాలంలో అక్కడ ఏ పని చేయాలన్నా విదేశీ కార్మికులపైన ఆధారపడాల్సి ఉంటుంది. జస్ట్ లైక్ ఇప్పుడు సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖతార్ దేశాల మాదిరిగా ప్రతి పనిని విదేశీ లేబర్ కు అప్పచెప్పాల్సి ఉంటుంది. వారికి డబ్బులు ఆశ చూపించి పని చేయించుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో మన దేశం లాంటి దేశాలలో ఉన్న అదనపు మానవ వనరులు ఈ తరహా డబ్బుల కోసం ఆయా దేశాలకు వెళుతూ ఉంటారు. అయితే వీరి బలహీనతను ఆసరాగా తీసుకుని గల్ఫ్ దేశాలు వారితో ఊడిగం చేయించుకుంటున్నాయి. మన వాళ్ళను బానిసలుగా మార్చుకుంటున్నారు. అలవి కాని పనులు చేస్తూ నానా హింస పెడుతున్నారు. మన వాళ్ళ ప్రాణాలకు అక్కడ విలువ లేదు. వారిని మనుషుల్లా చూడడం లేదు. గల్ఫ్ దేశాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న అనాగరిక కఫాలా వ్యవస్థ వలస కార్మికులకు కనీస హక్కులు లేకుండా పోయాయి. వారిని రాచి రంపాన పెట్టడానికి స్థానిక యజమానులకు కఫాలా చట్టం ఆయుధమైంది. పనిచేసే చోట చిత్రహింసల పాలైన ఆకలి మంటలతో అల్లాడాల్సి వచ్చిన సదరు వ్యక్తి పంటి బిగున భరించాల్సిన దౌర్భాగ్య స్థితిని అనుభవిస్తున్నారు. బానిసత్వానికి ఆధునిక వికృత రూపమైన కఫాలాను రద్దు చేయాలంటూ ఏళ్లుగా మానవ హక్కుల సంఘాలు, సామాజిక కార్యకర్తల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయంగా విమర్శలకు తోడు స్వదేశ ప్రయోజనాల రీత్యా కఫాలాను సౌదీ అరేబియా తాజాగా తొలగించింది. కానీ ఈ అమానవీయ వ్యవస్థ కువైట్, ఒమన్లలో నేటికి అమలవుతుంటే ఖతార్, బహ్రెయిన్, యుఏఈలలో పాక్షికంగా ఉనికిలో ఉంది. కఫాలా కబంధ హస్తాల్లోంచి విముక్తి లభిస్తే నిర్ణీత ఒప్పందం ముగిశాక స్వేచ్ఛగా మరొక పని వెతుక్కునే అవకాశం వలస కార్మికులకు ఉంటుంది. పాస్పోర్ట్లను గుప్పెట్లో పెట్టుకుని యజమానులు దౌర్జన్యం చేసే వీలుండదు కాబట్టి స్వస్థలాలకు రాకపోకలు సులభతరం అవుతాయి. కఫాలా దుర్మార్గాన్ని ఇంకా కొనసాగిస్తున్న దేశాలు సౌదీ బాటలో నడిస్తేనే పరాయి గడ్డపై రెక్కలు ముక్కలు చేసుకుంటున్న శ్రామికులకు నరక బాధలు తప్పుతాయని అంటున్నారు విశ్లేషకులు. ఇక మెరుగైన భవిష్యత్తు కోసం కలలకంటూ భారతీయ కార్మికులు పెద్ద సంఖ్యలో గల్ఫ్ బాట పడుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం మిడిల్ ఈస్ట్ దేశాల్లో 90 లక్షల మందికి పైగా భారతీయులు పనిచేస్తున్నారు. యుఏఈలో వారి సంఖ్య అత్యధికంగా 38 లక్షలుంటే 27 లక్షల మందితో సౌదీ రెండో స్థానంలో నిలుస్తోంది. తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల నుంచి లక్షల మంది ఇలా వలస వెళ్లారు. ఏపీలోని ఉభయ గోదావరి, రాయలసీమ జిల్లాల నుంచి కూడా చాలా మంది గల్ఫ్ దేశాలకు వెళ్లి పని చేస్తున్నారు. గల్ఫ్ విమానం ఎక్కితే చాలు జీవితం బంగారుమయం అవుతుందని వారిని ఏజెంట్లు ఊరిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఉన్న ఊరిలో ఆస్తులమ్మి అప్పులు చేసి లక్షలాది రూపాయలు ఏజెంట్ల చేతిలో పోస్తున్నారు. తీరా ఏజెంట్లు దగా చేస్తుండటంతో దేశం కాని దేశంలో నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ తరహా నయవంచన మూలంగానే ఇటీవల 12 మంది తెలంగాణ కార్మికులు జోర్డాన్లో చిక్కుకుపోయారు. నిబంధనల ప్రకారం ఏజెంట్లు, కన్సల్టెన్సీలు ప్రభుత్వం దగ్గర నమోదు కావాల్సి ఉన్నా చాలా మంది యథేచ్ఛగా దొంగదందా సాగిస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి. గల్ఫ్ దేశాల్లో భారతీయ శ్రామికులకు జీతాల చెల్లింపుల్లో జాప్యం లేదా ఎగవేత, వారి పట్ల అమానవీయ ప్రవర్తన, ఇతర వేధింపులకు సంబంధించి 3 ఏళ్లలో 33,000కు పైగా ఫిర్యాదులందాయి. దీనిని బట్టి చూస్తే అక్కడి పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ప్రతికూల వాతావరణం, సుదీర్ఘ పని గంటల వల్ల ఎంతో మంది అనారోగ్యానికి గురవుతున్నారు. రోడ్డు ప్రమాదాలు, ఇలా దుర్ఘటనల్లో మరెందరో మృత్యువాత పడుతున్నారు. అక్కడి కష్టాలు తట్టుకోలేక పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాంటి వారి మృతదేహాలను స్వదేశానికి రప్పించడానికి వారాలు, నెలలు పడుతుండడం అత్యంత విచారకరమైన విషయం. దేశం కాని దేశంలో దిక్కుమాలిన చావుకు గురైన వారి కుటుంబ సభ్యుల ఆవేదనను రెట్టింపు చేస్తోంది. కొంతకాలంగా జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు పయనమైన ఎంతో మంది కనిపించకుండా పోతున్నారు. అక్కడ చట్టాలపై అవగాహన లేక ఇతరితర నేరాల్లో ఇరుక్కొని జైళ్ల పాలవుతున్నారు. గల్ఫ్ కార్మికుల నుంచి పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం లభిస్తుందని సంబరపడుతున్న ప్రభుత్వాలు వారి సంక్షేమం పట్ల కూడా సరైన శ్రద్ధ వహించాలి. గల్ఫ్ ఎండమావులను చూపించి పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలను దోచుకుంటున్న నకిలీ ఏజెంట్లను ఎక్కడికక్కడ కట్టడి చేయాలి. కానీ అలా జరగడం లేదు. కఫాలా విధానంలో నిర్మాణం, ఆరోగ్యం, తయారీ, రవాణా, ఆతిథ్యం, సేవా రంగాలలో ఉద్యోగాల కోసం ఎక్కువగా గల్ఫ్ దేశాలకు వలసపోతున్నారు. వీరిలో చాలా వరకు మాన్యువల్ లేబర్ ఉద్యోగాలతోనే తృప్తి పడుతున్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద ఉద్యోగాలకు పెద్ద పెద్ద విద్యార్హతలు ఉండాలి, నైపుణ్యం కలిగి ఉండాలి. కానీ అలాంటివేవి లేని వారు కఫాలా విధానంలో పనులు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. వీరు ఈ దేశాలలో పని చేయడానికి నిర్దిష్ట విద్యార్హత లేదా కోర్సు చేసి ఉండాల్సిన అవసరం లేదు. ఈ వలస కూలీలు ఆ దేశాలలోని కఫాలా విధానం ప్రకారం రిక్రూట్ అవుతారు. ఇందులో వలస కార్మికుల వీసా, ప్రయాణం, వసతి, ఆహార ఖర్చులు యజమాని భరిస్తాడు. ఈ యజమానినే కఫీల్ అని అంటారు. ఈ వ్యక్తి వలసదారునికి స్పాన్సర్ గా ఉంటాడు. అలా వారిద్దరి మధ్య ఒప్పందం కుదురుతోంది.
ఒకసారి ఒప్పందం కుదరగానే కార్మికుల పాస్పోర్ట్, ఇతర ముఖ్యమైన పత్రాలు యజమాని దగ్గరే పెట్టుకుంటున్నాడు. దీంతో ఈ కార్మికులు భారతదేశానికి తిరిగి రాలేరు లేదా ఇష్టానుసారంగా ఉద్యోగాలు మారే అవకాశం ఉండదు. పైగా ఈ కార్మికులను తక్కువ వేతనాలకి పనికి తీసుకుంటున్నారు. సరిగ్గా ఇదే విషయంపై కేరళలో ఒక సినిమా కూడా విడుదలైంది. ఆడు జీవితం పేరుతో విడుదలైన ఈ చిత్రం వలస కార్మికుల దీనస్థితికి అద్దం పట్టింది. ఏదో చేద్దామని వెళ్లిన ఇద్దరు మలయాళీలను అక్కడే ఒక షేక్ నేరుగా ఎడారిలో గొర్రెల కాపరిగా నియమించుకుంటాడు. వారిని అనుక్షణం గమనిస్తూ తిండికి నిద్రకు దూరం చేస్తాడు. అలా కొన్ని సంవత్సరాలలోనే వారు అక్కడి జీవితం అంటే ఈసడించుకునే స్థితికి వస్తారు. చివరికి తప్పించుకుని ప్రాణాలకు తెగించి ఎడారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో ఇద్దరిలో ఒకరు చనిపోతారు. అదో విషాదం. ఆ సినిమా జనాన్ని బాగా కదిలించింది. మొన్నటికి మొన్న మరో ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ కు చెందిన ఒక వ్యక్తి తన కన్నీటి గాథను మొబైల్ వీడియో ద్వారా వినిపించాడు. సౌదీ అరేబియాలో ఉండిపోయారని, తనను ఈ చెర నుంచి విడిపించి ఎలాగైనా స్వదేశానికి చేర్చాలని, లేకపోతే చావు తప్ప మరొక మార్గం లేదని కన్నీటితో వేడుకున్నాడు. తన పాస్పోర్ట్ లాక్కున్నారని, తనను కాపాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. వీడియోలో అతడి వెనుక ఒక ఒంటె కనిపిస్తోంది. అతడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఢిల్లీకి చెందిన ఒక న్యాయవాది ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాధితుడిని రక్షించాలని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ కు విన్నవించారు. దాంతో సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. బాధితుడి జాడ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. అతడికి సంబంధించిన వివరాలు అందుబాటులో లేకపోవడంతో ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోవడం సాధ్యం కావడం లేదని తెలిపింది. అంతేకాదు బాధితుడి ఆవేదనను సౌదీ అరేబియా సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కొట్టిపారేసింది. అతడి ఆరోపణలకు ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. సోషల్ మీడియాలో వ్యూస్ పెంచుకోవడానికి యూట్యూబర్లు ఈ కథను సృష్టించారని అనుమానం వ్యక్తం చేసింది. మరి సౌదీ అరేబియాలో కఫాలా వ్యవస్థను రద్దు చేసిన తర్వాత కూడా ఒక భారతీయ కార్మికుడు యజమాని చెరలో చిక్కుకుపోవడం అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆధునిక బానిసత్వంగా విమర్శలు ఎదుర్కొంటున్న కఫాలా వ్యవస్థను సౌదీ ప్రభుత్వం ఇటీవలే రద్దు చేసింది. సౌదీ అరేబియాలోని కార్మికుల్లో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. ఇప్పటికీ మెరుగైన భవిష్యత్తు కోసం కలలు కంటూ భారతీయ కార్మికులు పెద్ద సంఖ్యలో గల్ఫ్ బాటన ఎంచుకుంటున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఆయా దేశాల్లో 90 లక్షల మందికి పైగా భారతీయులు పనిచేస్తున్నారు. యుఏఈలో వారి సంఖ్య అత్యధికంగా 38 లక్షలుంటే 27 లక్షల మందితో సౌదీ రెండో స్థానంలో నిలుస్తోంది. ఏది ఏమైనా కఫాలా లాంటి బానిస చట్టాలను అమలు చేయకుండా మన దేశం కూడా షరతులు పెట్టాలి. ఖచ్చితంగా వారి అడ్రస్ మన దేశంలోనే ఉండేలా చూసుకోవాలని అంటున్నారు విశ్లేషకులు.